దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు అయితే వెలువడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్కి విభిన్నంగా హర్యానాలో పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అసలు హర్యానాలో జరిగిన మార్పులు ఏంటి? హర్యానా ప్రజలు ఎందుకు మూడోసారి బీజేపీకి పట్టం కట్టారు? గత 10 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కానీ కాంగ్రెస్ ఎందుకు దాన్ని ఓన్ చేసుకోలేకపోయింది? ఇలాంటి విషయాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో అసలు ఎన్నడూ ఊహించిన విధంగా సర్జికల్ స్ట్రైక్లు కానీ, ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడం కానీ, కొత్త చట్టాలకి అవకాశం తేవడం కానీ అన్నీ చేసినా కానీ బీజేపీ ఎందుకు జమ్మూ కాశ్మీర్లో సత్తా చాటలేకపోయింది అనే దాని మీద విశ్లేషణ అయితే ప్రారంభిద్దాం. ముందుగా జమ్మూ కాశ్మీర్ నుంచి విషయాన్ని మొదలు పెట్టుకుందాం. సర్జికల్ స్ట్రైక్తో పాటు రెగ్యులర్గా మనం నక్సలైట్లు, ఉగ్రవాద భావజాలన్నీ మనకి బోర్డర్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే వాటిని అరికట్టేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నించి చాలా చేసినా కానీ రాష్ట్ర ప్రజలు ఎన్సీ వైపే మొగ్గు చూపారు. దానికి గల కారణాలు వన్ ఇండియా స్పెషల్ కరెస్పాండెంట్ హరికృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ వైపు రావడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయంటారు? కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయం తీసుకుంటే మొదటి నుంచి కూడా ఆ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకతను సంతరించుకుంది. లింగారెడ్డి 1971 ఎప్పుడైతే పాకిస్తాన్ విడిపోయిందో భారతదేశం దగ్గర నుంచి, అక్కడి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణమే మనం చూసాం. ఇయర్స్ టుగెదర్ అది వస్తూనే ఉంది. దానికి ఆర్టికల్ 370 తీసుకొచ్చి అక్కడ సాధారణ పరిపాలన అందించాలి, అక్కడ ఉన్న భూములకు కూడా స్వయం ప్రతిపత్తి రావాలి, అక్కడున్న ప్రజానికానికి కూడా అన్ని హక్కులు కల్పించబడాలి. కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఏదైతే ఈ సమస్య ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ మొత్తానికి ఎట్టకేలకు పరిష్కారం చూపించింది. అది ఒకటి. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ అని ఒకటి, పాకిస్తాన్ వాళ్ళు భారతీయుల రూపంలో అక్కడ భారతీయులకు ఏమైనా ప్రమాదం తలపెట్టే కార్యక్రమం చేస్తే ఈ విధంగా ఉంటుంది, మెరుపు దాడులు ఈ విధంగా ఉంటాయని చెప్పకనే చెప్పి చూపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీయే చేసింది. పుల్వామా అటాక్. సో అక్కడ ఒక సాధారణ పరిపాలన, జనజీవన స్రవంతి, ఇవన్నీ అక్కడ ఒక 10 మంది కలిస్తే అందులో 2 ఉగ్రవాదులు ఉండే ఈ పరిస్థితిని అంతా అక్కడ ఏరివేసి ఒక సాధారణ పరిపాలన తీసుకొచ్చి ఒక ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ శక్తి వంచన లేకుండా పనిచేసింది. కళ్ళ ముందు అదేంటో కూడా చూపించింది. అయినప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించలేదు. దాంతోపాటు అక్కడ లోకల్గా ఉన్న మెహబూబా ముఫ్తీ పార్టీని కూడా ఆదరించలేదు. ఇది అక్కడ స్థానిక ప్రజలు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎలాంటి స్వేచ్ఛ ఉంటుంది అని వాళ్ళు ఆకలింపు చేసుకొని కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు తెలియదు. కానీ మోడీ వ్యూహం, అమిత్ షా వ్యూహాలు, స్ట్రాటజీస్ మొత్తం అక్కడ ఏవి కూడా పనిచేయలేదు. చాలా హోప్స్ పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఇటు మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా కశ్మీర్లో ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది అని హోప్స్ పెట్టుకున్నారు. కానీ అక్కడ లోకల్గా వీళ్ళందరూ జమ్మూ కాశ్మీర్ ప్రజానీకం మాత్రం భారతీయ జనతా పార్టీని అంతగా విశ్వసించలేదు. ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు కూడా వేయలేదు. ఇక మీరు అడిగినట్టు హర్యానా విషయానికి వస్తే ఒక ప్రత్యేక పరిస్థితులు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఈరోజు హ్యాట్రిక్ నమోదు చేసిందంటే అక్కడ ఖచ్చితంగా ఇటు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇక్కడ కీలక విషయం ఏంటంటే, ఏదైతే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందో భారతీయ జనతా పార్టీ, నీకు హర్యానా నుంచి ఎక్కువ వ్యతిరేకత వ్యక్తమైంది. పంజాబ్ హర్యానా రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి అక్కడ దాదాపు 1.5 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి ఆ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు రోడ్ల మీదనే వంట వార్పు ప్రతిదీ రోడ్ల మీదనే చేసింది ప్రధానంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానీకం. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది హర్యానాలో అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆల్రెడీ జనరల్గా 2 టర్మ్లు భారతీయ జనతా పార్టీ అక్కడ పనిచేసింది. సహజంగా ప్రజా వ్యతిరేకత ఉంటుంది, ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోలేకపోయిందా? రైతు చట్టాలను ఉపసంహరించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని హర్యానా ప్రజానీకం రైతాంగం ప్రధానంగా గుర్తుపెట్టుకోలేకపోయిందా?
ఇటు దేశవ్యాప్తంగా జోడో భారత్ పేరుతో రాహుల్ గాంధీ నిర్వహించిన యాత్ర అక్కడ ప్రభావం చూపించలేకపోయిందా? రకరకాల కారణాలను ఈరోజు విశ్లేషించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు అక్కడ భారతీయ జనతా పార్టీ ఇంత ప్రజా వ్యతిరేకంగా ఈ చట్టాలను తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసిన, ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉద్యమాలు లేవనెత్తిన, చివరికి ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీదే పైచేయింది. ఇప్పుడు దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. లింగారెడ్డి సార్, ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ గత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కానీ, తెలంగాణ ఎలక్షన్స్ కానీ, ఇప్పుడు మళ్ళీ హర్యానా ఎలక్షన్స్ కానీ, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కానీ, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఫెయిల్ అవుతా వస్తున్నాయి? అక్కడ ఆరా కానీ, ఈరోజు కేకే తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రభావం చూపిన కేకే సర్వే ఈరోజు అసలు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎందువల్ల? వాళ్ళు అంటే వాళ్ళు తీసుకునే శాంపిల్స్లో ప్రాబ్లం ఉందంటారా, లేదంటే ప్రజా నాటిని పట్టుకోవడంలో సర్వే సంస్థలన్నీ ఫెయిల్ అవుతున్నాయా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక కీలక అంశం మీద చర్చించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎగ్జిట్ పోల్స్ అనేది వాళ్ళ కనుక ఆ శాంటిటీ కనుక లేకపోతే, ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ మొత్తం ప్రయత్నం ఒక హంబక్ అనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎవరు నమ్మరిక. మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు విఫలం చెందాయి. అంటే వాళ్ళు సేకరిస్తున్న శాంపిల్స్లో తేడా ఉందా, వాళ్ళు ఎంచుకున్న టీంలో తేడా ఉంటుందా, లేకపోతే వాళ్ళ కాన్సెప్ట్లో తేడా ఉంటుందా? ఎగ్జిట్ పోల్స్ అనేవి పారదర్శకంగా పనిచేయాలి లింగారెడ్డి. ఒక పార్టీకి అనుకూలంగా ఓ పార్టీకి వ్యతిరేకంగా చేయకూడదు. పబ్లిక్లోకి నువ్వు ఒక టీంను పంపినప్పుడు వాళ్ళకు ఒక పేపర్ ఇచ్చి వాళ్ళు ఏ అంశాలు అందులో పొందుపరచాలి, ఏ వాస్తవాలు ప్రజల నుంచి సేకరించాలి, నువ్వు క్రిస్టల్ క్లియర్గా అందులో లేకపోతే, పారదర్శకంగా లేకపోతే ఇలాగే ఉంటాయి ఫలితాలు. ఎందుకంటే వాళ్ళు పోలింగ్ తర్వాత వాళ్ళు టీవీల ముందుకొచ్చి కూర్చొని గంటలు ఇచ్చే ఈ విశ్లేషణ అంతా ఇట్లాగే ఆభాస్ పాలుగాక తప్పదు. వాళ్ళు తీసుకొచ్చే శాంపిల్స్ కానీ, చేస్తున్న సర్వే కానీ అది ప్రజల నాడికి సంబంధించింది, ప్రజల పల్స్కి సంబంధించింది. దాన్ని నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేయనప్పుడు నీ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు, నీ విశ్లేషణలు ఎందుకు, నీ వివరణలు ఎందుకు? ఆభాస్ పాలు అవడం తప్ప రెండు. చాలామంది మీకు గుర్తుందో లేదో, ఆంధ్రప్రదేశ్లో లగబట్టి రాజగోపాల్, నేను చెయ్యను బాబో ఈ ఎగ్జిట్ పోల్స్, నా వల్ల కాదు ఇదే అని ఆయన చేతులెత్తి నమస్కారం చేశారు. తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో అనుకుంటా ఆరా మస్తాన్ కూడా ఇంకా నేను ఇవ్వను ఎగ్జిట్ పోల్స్ అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ప్రజల పల్స్ నువ్వు యథావిధిగా కనుక్కోవాలి. నువ్వు అదే కదా మరి నీ ఎగ్జిట్ పోల్స్ అంటే నువ్వు చేసే సర్వే ఎంత పారదర్శకంగా ఉండాలి. పబ్లిక్లోకి వదిలేప్పుడు నీ ఇష్టమైన, నీ అనుకూలంగా చేసి నీవు పలానా పార్టీ గెలిస్తే బాగుంటుందని నువ్వేదో 4 శాంపిల్స్ తెప్పించి పబ్లిక్లో వెళ్తే ఇట్లాగే నువ్వు ప్రజల మధ్య ఒక జోకర్గా మిగిలే అవకాశం ఉంటుంది తప్పితే దీనికి ఒక శాంటిటీ ఉంటుంది. ఈ సర్వే సంస్థ చెప్పినవి వాస్తవానికి దగ్గరగా ఉంటుంది అనే బ్రాండ్ మాత్రం ఎప్పటికీ రాదు. ఇదే అంశం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలు రిపీట్ అవుతూ వస్తాం. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా హర్యానాలో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి? కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా వస్తుంది, అక్కడ ప్రజా వ్యతిరేకతని పూర్తి స్థాయిలో ఇది క్యాచ్ చేయగలుగుతుందని చెప్పారు. కానీ ఏది హర్యానా రైతాంగ పల్స్ కానీ, సామాన్య ప్రజానీకం పల్స్ కానీ, విద్యార్థుల పల్స్ కానీ, గృహిణుల పల్స్ కానీ, ఉద్యోగస్తుల పల్స్ కానీ, నిరుద్యోగుల పల్స్ కానీ నువ్వు పట్టుకోగలిగావా? పట్టుకోగలిగితే నువ్వెందుకు ఇంత విరుద్ధమైన ఫలితాలు ఈరోజు దేశ ప్రజల మీద వేసి రుద్దుతారు? ఇది 100కు 1000% తప్పు. ఇప్పటికైనా ఈ ఎగ్జిట్ ఫలితాలు ఎవరైతే ఇవ్వబోతున్నారో వాళ్ళు పారదర్శకంగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా వాస్తవాలని క్యాష్ చేసే విధంగా ఉండాలి. లేకపోతే ఇట్లాంటి అవమానాలు తప్పవు. వాటి మీద ఉన్న నమ్మకం కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు చెప్పింది ఎప్పుడు నిజం కావాలి అని ఒక సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళిపోయి ఎగ్జిట్ పోల్స్ సంస్థలే వాటి స్థాయిని దిగజార్చుకున్నట్టు విశ్వాసం కోల్పోయే పరిస్థితి, ప్రమాదం నెలకొంది. సార్, ఇంకా మూడో విషయం, ఇప్పుడు 2 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగితే ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి, ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి జైలు అయితే వచ్చినాయి. అయితే జమిలీ ఎన్నికలకు వెళ్దామని బీజేపీ ఆలోచిస్తున్న తరుణంలో ఒక రాష్ట్రంలో గెలిచి మరో రాష్ట్రంలో ఓడిపోవడం వాళ్ళ స్ట్రాటజీలో ఎలా ఉంటుంది? 2, ఇంకా పుంజుకుందాం అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది 1% ఓట కలిగించినా కానీ మరొకటి దానిలో మాత్రం ఫెయిల్ అయ్యారు. 2 పార్టీలకి ఈ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి? జమిలీ ఎన్నికలకు వెళ్దామనుకున్న భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్రంలో గెలిచామా, ఒక రాష్ట్రంలో ఓడిపోయామా అనే లెక్కలు ఉండవు లింగారెడ్డి. వెళ్దామనుకుంటే వాళ్ళు
2028లో ఖచ్చితంగా వెళ్తారు. దాంట్లో ఎట్లాంటి రేపు జనవరిలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నిక కానీ, నవంబర్లో జరగబోయే జార్ఖండ్ ఎన్నికల్లో కానీ, ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ హ్యాండెడ్గా గెలిచినా సరే జమిలీకి వెళ్దాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జమిలీకి వెళ్తారు. అందులో మనకు మెజారిటీ ఉంది కదా దేశవ్యాప్తంగా, ఇంకెందుకు వెళ్ళడం అనేది ఉండదు. ఒకే దేశం ఒకే ఎన్నిక అని ఏదైతే సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ ఇటు దేశ ప్రజల ముందు పెట్టాలనుకుంటుందో ఆ తరుణంలో ఖచ్చితంగా పెట్టే అవకాశాలే ఉంటాయి. మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నామో, ప్రజల్లో విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ పట్ల, మోడీ పరిపాలన పట్ల ప్రజలు ఇంకా ఆసక్తిగానే ఉన్నారు, విశ్వాసంతోనే ఉన్నారు అనే నమ్మకాన్ని కనుక నిలబెట్టుకుంటున్నాము అనే విశ్వాసం భారతీయ జనతా పార్టీలో ఉంటే కనుక ఖచ్చితంగా జమిలీకి వెళ్తారు. లేదు, ఇక్కడ ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, భారతీయ జనతా పార్టీ విధి విధానాల పట్ల కూడా పునరాలోచిస్తున్నారు అనే ఒక సందేహం కనుక భారతీయ జనతా పార్టీలో కలిగితే జమిలీకి వెళ్ళడం ఎందుకు, మెజారిటీ ఉన్నాం కదా దేశంలో అనే కోణంలో దాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ ఒక రాష్ట్రంలో గెలిచాం కదా, ఇంకొక రాష్ట్రంలో ఓడిపోయాం, జమిలీకి వెళ్దాం వద్దా అనే సందేహం, మీమాంస అదైతే ఏమి కనపడదు లింగారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ, జోడో యాత్ర ముందు కాంగ్రెస్ పార్టీ, మీరు రాహుల్ గాంధీకి ఎస్పెషల్గా చాలామంది రాహుల్ గాంధీ ఏం నాయకుడు అవుతాడు, జాతీయ స్థాయిలో ఆయనకంత ఫోకస్ లేదు అనుకున్న రాహుల్ గాంధీ ఈరోజు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తున్నారంటే జాతీయ రాజకీయాల్లో. మోడీ తర్వాత దేశానికి ప్రధానమంత్రి ఎవరు అంటే వినిపిస్తున్న పేరు ఎవరిది? రాహుల్. అబ్వియస్లీ రాహుల్ గాంధీ పేరు. ఆ స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. జోడయాత్ర తర్వాత కానీ ఆయన తీసుకుంటే నిర్ణయాలు కానీ ఒక స్టెబిలిటీ వచ్చేసింది, ఒక మెచ్యూరిటీ వచ్చేసింది ఆయనకు రాజకీయాల్లో. ఖచ్చితంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ ఎంత చేసినప్పటికీ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఉండాలి అక్కడ యాక్చువల్గా. కానీ ఇదే కూటమి తరఫున, ఇండియా కూటమి తరఫున అన్ని సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటి అంత ఒక జైజాంటిక్ విన్ నమోదు చేసిందంటే ఖచ్చితంగా అది రాహుల్ గాంధీ మేనే అనే చెప్పవచ్చు. రాబో రోజుల్లో కూడా చెప్పలేం. రేపు మహారాష్ట్రలో జనవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి, జార్ఖండ్లో ఉన్నాయి. ప్రభావవంతంగా పనిచేసే అవకాశం కూడా ఉంది. రాహుల్ గాంధీని తక్కువ అంచనా వేయడానికి ఎట్టి పరిస్థితిలో అవకాశం లేదు. ఆయన ప్రభావవంతంగా పనిచేస్తున్నారు దేశవ్యాప్తంగా. ఏ రాష్ట్రం వెళ్ళినా, ఎక్కడికైనా, వాయనాడులో నేచురల్ కెలామిటీ వచ్చింది, 2 రోజులు అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. సో ఎక్కడ దేశంలో ఎక్కడ ఎలాంటి మణిపూర్లో జరిగిన అల్లర్లలో ప్రధానమంత్రి వెళ్ళలేదు అక్కడికి. రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో కానీ బాధితులతో కానీ మమేకం అయ్యారు. ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు. ఇంత విధ్వంసం జరుగుతుందా, దీనికి ఒక పరిష్కారం చూపించాలి, శాశ్వత పరిష్కారం, కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రజల అభిమానం చూరగొనడంలో కానీ, ఒక పరిపక్వత వస్తున్న నాయకుడిగా ముద్ర వేసుకోవడంలో కానీ ఆయన 100% సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు లింగారెడ్డి. థ్యాంక్ యూ సార్, తమ మీ విశ్లేషణ అందించినందుకు. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి విశ్లేషణ వన్ ఇండియా తరపు నుంచి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు.